హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మవికే. చాలామందికి హెల్త్ పరంగా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే నేను చూపిస్తున్నాను. ఇది చాలా వరకు తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళకైతే నా ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది. ఫుల్ వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసుకుందాము. తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఆనియన్స్ అయితే ఎక్కువగా వేస్తున్నాను, ఎందుకంటే మనకు గ్రేవీనెస్ కానీ ఎక్కువ కర్రీ కావాలి అని అంటే ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే మంచిగా ఎక్కువ క్వాంటిటీలో కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇంతకు ఏం కర్రీ అని అనుకుంటున్నారు కదా, మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. ఫుల్ వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మధ్య ఆయిల్ అయితే చాలా తగ్గించే వేస్తున్నాను నేను, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అన్ని నష్టాలే ఉన్నాయి. హెల్త్ అయితే మొత్తం పాడైపోతుంది కాబట్టి చూసి వేసుకోండి. ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు, ఇలా ఆనియన్స్లో కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం అయితే ఒక చెక్క, పట్ట, సాజీరా, ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసాను. వాటితో పాటు కొద్దిగా సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకు ఆనియన్స్ అయితే తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. అందుకని అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. చాలా తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేశాను. మీరు కూడా ఇలాగే వండుకోండి, ఎందుకంటే మన హెల్త్ బాగుండాలి అని అంటే మాత్రం ఇలా తక్కువ ఆయిల్ వేసి చేసుకుంటే హెల్త్ పరంగా చాలా చాలా మంచిది. ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు తినొద్దు. నాకు ఈ మధ్య తెలుసుకున్నాను నేను కూడా. అంతకుముందు కొంచెం ఎక్కువ ఓవర్గానే ఆయిల్ అయితే వేసేదనమాట. తక్కువ ఆయిల్తో మంచి కర్రీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ముందు వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూడండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ పసుపు అండ్ అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం పేస్ట్ ఇంట్లో రెడీ చేసింది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంట్లో రెడీ చేయడానికి అయితే ట్రై చేయండి. బయట అయితే అసలు ఏం తీసుకోవద్దండి. ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చాలామందికి వైరల్ ఫీవర్స్ అని, లేకపోతే డెంగ్యూ ఫీవర్ అని, మలేరియా ఫీవర్ అని, ఇలాంటి రకరకాల ఫీవర్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఇంట్లో చేసుకొని మన పిల్లలకి పెడుతూ మనం కూడా హెల్తీగా ఇంట్లో తింటే చాలా మంచిదని నేనైతే మనందరి హెల్త్ పరంగా అయితే నేను చెప్తున్నాను. ఇంకా అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడైతే మష్రూమ్స్ అయితే వేసాను అనమాట. ఇవన్నీ ముందుగానే అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. మష్రూమ్స్ కొంచెం వాటిపైన పుట్టు కానీ నలుపుదనం తీయడానికి టైం పడుతుంది. ముందుగా అయితే అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ టమాటా అండ్ మష్రూమ్స్, ఆనియన్స్ ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక 5 to 6 minutes అయితే మూత పెట్టి మగ్గించుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది రెసిపీ కూడా. ఎక్కువ మూత పెట్టి మగ్గించుకుంటే మనకు పెద్దగా టైం అయితే తెలియదు. చూస్తున్నారు కదా, మార్నింగ్ అయితే ఎగ్స్ కర్రీ చేశాను, దాంట్లో కూడా చాలా తక్కువ ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ మళ్ళీ నేను ఇంకో రెసిపీ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఆకలితో వస్తారు కాబట్టి. చూసారు కదా, అసలు ఆయిల్ అనేది ఎక్కువ కనిపిస్తుందా? టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఆయిల్ తగ్గించే వేసుకోండి. నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య వచ్చే వ్యాధులు అలాగే ఉన్నాయి కాబట్టి మనం ఎంత తక్కువలో ఆయిల్ వేసుకుంటే అంత హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చాలామందికి ఏమనుకుంటామంటే ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ వచ్చిందని, అలా ఏం లేదు. తక్కువ వేసినా కూడా టేస్ట్ అద్దరిపోద్ది. చూసారు కదా, ఒక హాఫ్ స్పూనే సాల్ట్ అండ్ ముందు సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి, కారం కూడా చూసి వేసుకోండి. ఇంకొంచెం కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక హాఫ్ స్పూనే వేసాను నేను. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 minutes మూత పెట్టి మగ్గించుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కూడా తినొచ్చు, బట్ కొంచెం గ్రేవీ ఉండాల్సిందే కాబట్టి. చూసారు కదా, కొంచెం అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు సిమ్లో అయితే మగ్గించేసుకుందాం అనమాట. వీటన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకనంటే మనకు గ్రేవీ కావాలి తినేటప్పుడు. చూస్తారు కదా ఎంత తక్కువ ఆయిల్ ఉందో, మరీ ఓవర్గా ఆయిల్ అయితే అస్సలు లేదు. 2 spoons వేసాను. ఎంత లేదన్నా ఒక 4 to 5 ఆనియన్స్ అయితే నేను వేసాను అనమాట. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మన హెల్త్ మన చేతిలోనే ఉంది కాబట్టి బయటి ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో ఉన్న వాటితోనే తింటూ హెల్తీగా ఉండాలనుకుంటే ఇంట్లోనే కుక్ చేసుకోండి. ఇది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి కానీ, లేకపోతే ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా మష్రూమ్స్ తినొచ్చు. మష్రూమ్ చాలా చాలా మంచిది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా కర్రీ రెసిపీ అయితే అయిపోయిందనమాట. ఇంకా సాల్ట్ ఎలా ఉందో చూసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇంకా కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర యాడ్ చేసుకోండి. మన దగ్గర అయితే లేదు. ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకుంటే ఫైనల్గా మన రెసిపీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాను.